Hello everybody, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే ఈరోజు వీడియోలో ఆఫీస్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా అందరూ యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో దిస్ వీడియో ఇస్ అబౌట్ ఆఫీస్ రిలేటెడ్ సెంటెన్సెస్. అయితే మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగి ఉంటాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి తాటి ముంజలు. అయితే తాటి ముంజలని మనం ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్, తినేటప్పుడు ఎక్కువ నీళ్లు తాగకు లేదా ఎక్కువగా నీళ్లు తాగకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ డ్రింక్ టూ మచ్ వాటర్ వైల్ ఈటింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ ఈజ్ వానపాము అందరికీ తెలిసే ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడైతే మీకోసం ఈ వీడియోలో సెకండ్ క్వశ్చన్, నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తున్నావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, ఆఫీస్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఆఫీస్ స్ట్రెస్. ఆఫీస్ స్ట్రెస్ ఈ విధంగా చెప్తాం. ఐ యామ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ అంటే నాకు బాగా ఎక్కువైపోతుంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఆల్ మై హెయిర్ వాజ్ లాస్ట్ డ్యూ టు వర్కింగ్ డే అండ్ నైట్. All my hair was lost due to working day and night. అంటే రాత్రి పగలు పని చేయడం వల్ల నా జుట్టంతా రాలిపోయింది లేదా నా జుట్టంతా ఊడిపోయింది అని. Now the second example is, I can't bear this much stress, so I go somewhere for a few days. I can't bear this much stress, so I go somewhere for a few days. అంటే నేను ఇంత ఎక్కువ స్ట్రెస్ని లేదా ఇంత ఎక్కువ ఒత్తిడిని భరించలేను, అందుకే కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్తాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, వీకెండ్లో ఎక్కడికైనా వెళ్ళాలి. వారమంతా పనిచేసి వీకెండ్లో ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గో సమ్వేర్ ఇన్ ద వీకెండ్. ఈ విధంగా చెప్తాం. ఇన్ ద వీకెండ్ అంటే వీకెండ్లో అని. Let's have some examples now. First one is, all the office workers are going out together this weekend. Or all the office mates are going out together this weekend. అంటే ఆఫీస్లో వాళ్ళందరూ కలిసి ఈ వీకెండ్ బయటకు వెళ్తున్నారు అని. Another example is, I don't go anywhere on weekends. I mostly sleep. Or I mostly sleep. I don't go anywhere on weekends. అంటే నేను వీకెండ్స్లో ఎక్కడికి వెళ్ళను, మోస్ట్లీ లేదా ఎక్కువగా నిద్రపోతూ ఉంటాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, నైట్ షిఫ్ట్లు చేయాల్సిందే. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇలాంటివి చేయాల్సిందే కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు డూ నైట్ షిఫ్ట్స్. ఆర్ వెన్ యూ వాంట్ టు డూ అ జాబ్ యూ హ్యావ్ టు డూ నైట్ షిఫ్ట్స్ ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు జాబ్ చేయాలి అనుకున్నప్పుడు నైట్ షిఫ్ట్లు చేయాల్సిందే అని. Now the first example is, initially my health was very damaged due to night shifts. అంటే మొదట్లో నైట్ షిఫ్ట్ల వల్ల నా ఆరోగ్యం చాలా పాడైపోయింది అని. ఇనీషియలీ అంటే మొదట్లో అని. Another example is, but now I am completely used to night shifts. అంటే ఇప్పుడు నేను పూర్తిగా నైట్ షిఫ్ట్లకి అలవాటు పడిపోయాను లేదా అలవాటైపోయాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్,
లీవ్లో ఉన్నాను కాల్ చేయకు. లీవ్లో ఉన్నప్పుడు ఆఫీస్ కాల్స్ ఏదైనా వచ్చినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఆన్ లీవ్ సో డోంట్ కాల్ మీ. ఐ యామ్ ఆన్ లీవ్ సో డోంట్ కాల్ మీ ఆర్ యూ డోంట్ కాల్ మీ. ఈ విధంగా చెప్తాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈజ్ I don't care about the office at all when I am on leave. I don't care about the office at all when I am on leave. అంటే నేను లీవ్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి అస్సలు పట్టించుకోను లేదా అస్సలు ఆలోచించను అని. Now the example number 2 is I took leave that there was a function in our house, so I can't tell you anything now. I took leave that there was a function in our house, so I can't tell you anything now. అంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉందని నేను లీవ్ తీసుకున్నాను లేదా లీవ్ పెట్టాను, కాబట్టి ఇప్పుడు నీకు నేను ఏమీ చెప్పలేను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఎంత కష్టపడినా అదే జీతం. సాలరీ ఇంక్రిమెంట్ లేనప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ హార్డ్ యూ వర్క్ ద పే ఇస్ ద సేమ్. No matter how hard you work, the pay is the same. ఈ విధంగా చెప్తాం. No matter how hard you work అంటే ఎంత కష్టపడి పని చేసినా సరే అని. The pay is the same అంటే జీతం మాత్రం అంతే అని. For example, there is no reward for my hard work, so I want to start some small business. There is no reward for my hard work, so I want to start some small business. అంటే నా కష్టానికి గుర్తింపు లేదు లేదా నా కష్టానికి ప్రతిఫలం లేదు, అందుకే నేను ఏదైనా చిన్న బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ వర్క్ ఐ డోంట్ గెట్ రికగ్నిషన్ సో ఐ డోంట్ వర్క్ మచ్. నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ వర్క్ ఐ డోంట్ గెట్ రికగ్నిషన్ సో ఐ డోంట్ వర్క్ మచ్ అంటే నేను ఎంత కష్టపడి పని చేసినా సరే నాకు గుర్తింపు రావడం లేదు లేదా నాకు గుర్తింపు లేదు, అందుకే నేను ఎక్కువగా పని చేయను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ మా ఆఫీస్లో రాజకీయాలు ఎక్కువ. ప్రతి ఆఫీస్లోనూ ఇలాగే జరుగుతూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ అవర్ ఆఫీస్. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ అవర్ ఆఫీస్. ఈ విధంగా చెప్తాం. లాట్ ఆఫ్ పాలిటిక్స్ అంటే చాలా రాజకీయాలు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ I don't like to just praise someone and that's why I stayed in this position. I don't like to just praise someone and that's why I stayed in this position. అంటే నాకు ఊరికే పొగడటం ఇష్టం ఉండదు లేదా ఎవరినైనా ఊరికే పొగడటం నచ్చదు, అందుకే నేను ఇదే పొజిషన్లో ఉండిపోయాను అని. Now the example number 2 is as far as I know, all this happens in every office. As far as I know, all this happens in every office. అంటే నాకు తెలిసినంత వరకు ఇవన్నీ ప్రతి ఆఫీస్లోనూ జరుగుతూనే ఉంటాయి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నచ్చిన వారికే ప్రమోషన్ ఇస్తున్నారు. ఇలా కూడా జరుగుతూనే ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ గివింగ్ ప్రమోషన్ టు దోస్ హూ లైక్ దెమ్. దే ఆర్ గివింగ్ ప్రమోషన్ టు దోస్ హూ లైక్ దెమ్. ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ ఆమ్ సో టైర్డ్ ఆఫ్ ఆల్ దిస్ బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఆర్ ఐ ఆమ్ సో టైర్డ్ ఆఫ్ ఆల్ దిస్ బట్ కాంట్ డూ ఎనీథింగ్ అంటే నేను చాలా విసిగిపోయాను కానీ ఏమీ చేయలేకపోతున్నాను అని. అదే హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దిస్ వే. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దిస్ వే అంటే నీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా లేదా నువ్వు ఎప్పుడైనా ఈ విధంగా ఫీల్ అయ్యావా అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ మానేద్దాం అనుకున్నాను కానీ ప్రమోషన్ వచ్చింది. ఆఫీస్ మానేద్దాం అనుకున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ థాట్ ఆఫ్ లీవింగ్ ద ఆఫీస్ బట్ ఐ గాట్ అ ప్రమోషన్. ఐ థాట్ ఆఫ్ లీవింగ్ ది ఆఫీస్ బట్ ఐ గాట్ అ ప్రమోషన్. ఈ విధంగా చెప్తాం. Now the first example is this promotion gave me extra headaches. This promotion gave me extra headaches. అంటే ఈ ప్రమోషన్ నాకు ఎక్స్ట్రా తలనొప్పులను తెచ్చిపెట్టింది అని లేదా ఎక్కువ తలనొప్పులను తెచ్చిపెట్టింది అని. Another example is I can't get used to this office culture.
ఐ కాంట్ గెట్ యూజ్డ్ టు దిస్ ఆఫీస్ కల్చర్ అంటే నేను ఈ ఆఫీస్ కల్చర్కి లేదా ఈ ఆఫీస్ ఎన్వైర్న్మెంట్కి అలవాటు పడలేకపోతున్నాను అని. ఐ కాంట్ గెట్ యూజ్డ్ టు ఇట్ అంటే నేను అలవాటు పడలేకపోతున్నాను లేదా అలవాటు చేసుకోలేకపోతున్నాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.